Hello, children. Praise the Lord. Welcome to Chosen Kids. How are you, children? I hope everyone are good by God's grace. Before starting our program, I would like to say is like, share, and subscribe to our channel. Let's start our program with a word of prayer. Heavenly Father, thank you for this wonderful day, Lord. Again, you have brought us here to praise you and just to glorify your name. Lord, be with us. Let your Holy Spirit guide us. I give rest of the time into your hands. You take control, Lord. I pray for every child who is watching this program. Bless them, be with them, give them good knowledge, and let them know new songs, stories, and glorify your name, Lord. In the name of Jesus, I pray. Amen. ఇప్పుడు మనం ఒక తెలుగు సాంగ్ పాడుకుందామా? నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను, నా చిన్ని చెవులు యేసుకిచ్చాను, నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను, నేను యేసుకై జీవించదను. నా చిన్ని కన్నులు యేసుకిచ్చాను, నా చిన్ని చెవులు యేసుకిచ్చాను, నా చిన్ని పెదవులు యేసుకిచ్చాను, నేను యేసుకై జీవించదను. నా చిన్ని హృదయము యేసుకిచ్చాను, నా చిన్ని హృదయములో పాపముండదు, అపవాదికి హృదయములో చోటే లేదు, నేను యేసుకై జీవించదను. నా చిన్ని హృదయము యేసుకిచ్చాను, నా చిన్ని హృదయములో పాపముండదు, అపవాదికి హృదయములో చోటే లేదు, నేను యేసుకై జీవించదను. La 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 la. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక తెలుగు సాంగ్ పాడుకుందామా? బలములేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి కలిగి నడుచుకోనేను. వావ్ 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 నాయకుడెవరు లేకుండను, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జ్ఞానముతో జీవించెను. వావ్ 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 క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం తినబెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం తినబెట్టి కూడబెట్టెను. వేసవికాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. వేసవికాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చకం 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 చకం. గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో, చీమల యుద్ధకెళ్ళి బ్రతుకుటా నేర్చుకో. గుర్రు పెట్టి నిద్రపోయే సోమరి మేలుకో, చీమల యుద్ధకెళ్ళి బ్రతుకుటా నేర్చుకో. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం తినబెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహారం తినబెట్టి కూడబెట్టెను. వేసవికాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. వేసవికాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను.
చెకం 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 చెకం. హల్లెలూయా, ఇట్స్ స్టోరీ టైం. మంచి కథ వినేద్దామా? హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చూసన్ కిడ్స్ సండే స్కూల్ ప్రోగ్రామ్. మీరందరూ చాలా బాగున్నారు కదా పిల్లలు. మరి క్రిస్మస్ రాబోతుంది, అందుకని మీరందరూ చాలా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి, అంటే ఏ సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే ఏ స్కిట్స్ వేయాలి అని చెప్పేసి అని దేవుడిని మహింపరచడానికి మీరందరూ చాలా రెడీగా ఉన్నారు కదా. అయితే ఈరోజు యేసయ్య మీతో ఏం మాట్లాడుతున్నారు, క్రిస్మస్కి ముందు ఏం జరిగిందో ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నా పిల్లలు. మీరందరూ రెడీనా? పిల్లలు, యేసయ్య మనకి లోకరక్షకుడు కదా. మరి యేసయ్య పుట్టక ముందు ఒక ఇండికేషన్ అనేది ఆకాశంలో కనిపించిందనమాట. అదేంటో తెలుసా పిల్లలు? చక్కని వెలుగుతూ చక్కగా ఒక బ్రైట్ స్టార్ అనేది ఆకాశంలో వెలుగుతూ ఉంది. ఆ వెలుగుతూ ఉన్నప్పుడు కొంతమంది జ్ఞానులు మరి ఈ ఆకాశంలో ఉన్న ఈ యొక్క స్టార్ దేనికి గుర్తు అని చెప్పేసి వాళ్ళకి ఉన్న గ్రంథాలన్నింటినీ తిరగదీస్తూ ఉంటారనమాట. ఉన్నప్పుడు వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది పిల్లలు. ఏమనో తెలుసా? ఈ లోకాన్ని అంతటినీ రక్షించటానికి ఒక లోకరక్షకుడు పుడతారు. అందుకే ఈ యొక్క సూచన, ఈ యొక్క స్టార్ ఒక సూచనగా ఉందని చెప్పేసి అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. తెలుస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి మరి ఈ లోకానికి రక్షకుడైన ఆ తండ్రిని మేము తప్పకుండా చూడాలి అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటారు. మరి ఆ జ్ఞానవంతమైన మనుషుల్లో 3 wise men మరి దేవాతి దేవుణ్ణి చూడాలని వేగరంగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ప్రయాణం అవుతూ ఉంటారు. అయితే మొదటి ఒక జ్ఞాని పేరు, అంటే వైస్ మ్యాన్ పేరు గాస్పర్. సెకండ్ యొక్క వైస్ మ్యాన్ పేరు బెల్తాజర్. థర్డ్ వైస్ మ్యాన్ పేరు మెల్కియార్ అనమాట. వీళ్ళందరూ వేరే వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళు దేవాతి దేవుణ్ణి చూడాలని చెప్పేసి ఆ యొక్క స్టార్ ఎలా మూవ్ అవుతుందో ఆ విధంగా మూవ్ అవుతూ వాళ్ళు వస్తూ ఉంటారు. చాలా చాలా మైల్స్ దూరం అనమాట వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణిస్తూ ఉండి మరి వాళ్ళు వాళ్ళ దేశం నుంచి శ్రేష్టమైన బహుమతిని మన లోకరక్షుడైన తండ్రికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మరి కొన్ని గిఫ్ట్లను తీసుకొస్తారనమాట. అవేంటో తెలుసా పిల్లలు? ఆ తారని చూస్తూ ఉండగానే మరి ఆ తారని అనుసరిస్తూ నడవగానే మరి యేసయ్య ఎక్కడైతే జన్మించారో ఆ యొక్క జన్మించిన స్థలంకి ఆ యొక్క జ్ఞానుల్ని తీసుకొస్తారనమాట. తీసుకొస్తుంది ఆ తార. మరి యేసయ్య జన్మం విన్న తర్వాత వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయి యేసయ్య పుట్టిన ఆ యొక్క గొప్ప దినాన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కలిగిన ఒక బహుమతిని మరి హానర్ చేయాలి కదా దేవుణ్ణి అని చెప్పేసి అని మెల్కియార్ అనే అతను చక్కగా తన యొక్క బంగారాన్ని తీసుకొచ్చి యేసయ్యని ఘనపరుస్తారు. ఈ బంగారం దేనికి సూచన తెలుసా పిల్లలు? మరి యేసయ్య రాజులకి రాజు, ప్రభులకి ప్రభుడు కదా. మరి ఆయన్ని ఘనపరచడానికి మరి బంగారాన్ని ఆయన మెల్కియార్ అనే అతను ఆ వైస్ మ్యాన్ యేసయ్యకి బంగారాన్ని అర్పిస్తారు. మళ్ళా సెకండ్ వైస్ మ్యాన్ యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి యేసయ్యని చూసిన తర్వాత ఆనందపడిపోయి తను ఒక బహుమతిని అర్పిస్తారు. ఏంటో తెలుసా? ఫ్రాంకిన్సెన్స్ అని, అంటే సాంబ్రాణిని తను అర్పిస్తారు. మనము యేసయ్యకి ధూపాలు వేసి మన యొక్క ఆరాధన ద్వారా, మన వర్షిప్ ద్వారా దేవుని ఆరాధిస్తూ ఆయన గణపరచాలని అదొక ఇండికేషన్గా మరి తను అర్పించినట్లు మనం చూస్తాం. మరి 3వ వైస్ మ్యాన్ యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి తన్ని కళ్ళారా చూసేసి ఆనందించి తన దగ్గరున్న బహుమతిని మరి యేసయ్యకి అర్పిస్తారు. ఆ బహుమతి ఏంటో తెలుసా పిల్లలు? మర్ అంటే బోళము అనమాట. బోళము దేనికి సాదృశ్యం అంటే, దేనికి ఇండికేషన్ అంటే మరి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి బాడీ అంతా మంచి స్మెల్ రావాలని, ఫ్రాగ్రెన్స్ అంతా రావాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ చనిపోయిన వారికి శరీరం అంతా రాస్తూ ఉంటారు. అలాంటి బోళాన్ని మరి దేవునికి యేసయ్యకి అర్పిస్తారు. ఎందుకు అర్పిస్తారంటే యేసయ్య మన కోసం మరి గొర్రెపిల్లలాగా వచ్చారు కదా. మరి మంచి గొర్రెపిల్లలాగా వచ్చారు మన కోసం. వచ్చి మన యొక్క పాపములన్నిటినీ క్షమించబడాలని యేసయ్యే తానే మరి ఏం చేస్తారు? సిలువ యాగమయ్యారు కదా. అందుకు ఒక సాదృశ్యంగా మరి సాక్రిఫికేషన్కి సాదృశ్యంగా మరి 3వ వైస్ మ్యాన్ చక్కగా వచ్చేసేసి తన యొక్క బోళాన్ని అర్పిస్తారు పిల్లలు.
పిల్లలు ఆ 3 గిఫ్ట్లో మరి గోల్డ్ రాజుకి సాదృశ్యంగా ఉంది, మరి సాంబ్రాణి మరి వర్షిప్కి సాదృశ్యంగా ఉంది, బోళము తన యొక్క సాక్రిఫికేషన్కి సాదృశ్యంగా ఉంది పిల్లలు. మరి దేవాతి దేవుడు మన కోసం ఎంతో గొప్ప మహిమ కలిగిన ఆ యొక్క ప్రదేశాన్ని వదిలేసి మన కోసం ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఎవరైతే యేసయ్య నా కోసమే వచ్చారు, యేసయ్య నా పాపాలని క్షమించడానికే వచ్చారని ఎవరైనా విశ్వసించిన ఎడల తప్పకుండా వాళ్ళకి రక్షణ కలుగుతుందని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఏదైతే బైబిల్లో రాయబడిందో ప్రతిదీ సత్యమైన వాక్కు. కాబట్టి మరి ఈరోజు ఈ స్టోరీ విన్నప్పుడు మీరు ఏం చేయాలి? యేసయ్య నిజంగా నా కోసం వచ్చావు కదా, ఆ రోజు ఎంతో జ్ఞానం కలిగిన వయసు మనసు వచ్చేసి నిన్ను వర్షిప్ చేశారయ్యా, మరి నేను కూడా ఎందుకు జ్ఞానం లేకపోయినా కానీ నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలయ్యా, నేను నిన్ను ఈరోజు స్తుతిస్తున్నాను ప్రభువా నా కోసం వచ్చినందుకని చెప్పేసి మీరు చక్కగా ప్రార్థన చేసినట్లయితే యేసయ్య మనతో కూడా స్నేహం చేస్తారు. పిల్లలు ఇప్పటి వరకు మనం స్టోరీ విన్నాం కదా, అయితే మనం ప్రార్థన చేసుకొని సండే స్కూల్ ముగించుకుందాం. పరిశుద్ధుడకు దేవ, సర్వాధికారి, సృష్టికర్త, నీ నామానికి వేలాది వందనాలయ్యా. మాతో ఉన్నారు నా తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకు వందనాలయ్యా. నిజంగా నా తండ్రి అనేక 2000 సంవత్సరాల క్రితం ప్రభా మా కోసం ప్రభా అయా మా పాపంలో ప్రభా కడిగి వేయటానికి నా తండ్రి, మా లోకాన్ని రక్షించడానికి నా తండ్రి మీరు లోకరక్షకుడిగా వచ్చారు నా తండ్రి యేసయ్య. అలాగే ప్రభా జ్ఞానం కలిగిన జ్ఞానులు ప్రభా మరి వచ్చి నేను స్తుతించారు. అలాగే ప్రభా మేము జ్ఞానం కలిగిన తండ్రి నీ నామాన్ని పట్టుకొని ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దాయిచ్చేయమని, అట్టి కృపని మా సండే స్కూల్ బిడ్డలందరికీ దాయిచ్చేయమని, మా సంఘాన్ని మీ పాదాల చెంది పెట్టుకొని వేడుకొని ప్రార్థిస్తున్న నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.